ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకపు వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈరోజు మరి ఆదివారం ఆరాధన కదా. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 4వ వచనము. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను చేర్చుకొని దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఒక విషయంపై మరి అపోస్తలుడైన పౌలు గారును అలాగే బరబ్బాయు అలాగే ఇంకొంతమంది సహోదరులు కూడా మరి కలిసి మరి యెరూషలేముకు వచ్చినప్పుడు మరి సంఘపు వారు అలాగే అపోస్తలులు వారిని చేర్చుకున్నారన్నమాట. అయితే అప్పుడు ఏం జరిగింది అనేది మనం చూసుకున్నట్లయితే వారు చెప్పారు ఏంటంటే దేవుడు వాళ్ళకి తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించారంట. మరి ఏమైతే దేవుడు కార్యాలు వారి ద్వారా చేశాడో అవన్నీ వివరించాడనమాట. ఈ విషయం గురించి మనం ఈరోజు మరి ప్రభు అయిన దేవుని ద్వారా దేవుని మాటలు వినబోతున్నాం అన్నమాట. ఏంటంటే దేవుడు చేసిన కార్యాలన్నీ వాళ్ళు వివరించారంట. అయితే దేవుడు తోడై ఉండి చేశాడనమాట. అలాగే మరి ఈ మాటల ద్వారా ఏం సందేస్తున్నాడంటే దేవుడు వాళ్ళు అద్భుతాలు చేయడానికి దేవుడు తోడున్నాడు కదా. అలాగే మరి మనం ఎలాంటి కష్టాలతో ఈ ఆదివారం ఆరాధనకు వచ్చారో నాకు తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే నేను నీకు తోడై ఉంటే నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరుగుతాయి, భయపడాల్సిన అవసరం లేదు, అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా అని మరి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. వాళ్ళు అద్భుతాలు చేశారు ఇతరుల జీవితాల్లో దేవుడు తోడై ఉండడం బట్టి. అలాగే మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. అలాగే మనం ప్రార్థించగా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఎందును బట్టి? దేవుడు తోడై ఉండడాన్ని బట్టి. మరి మీరు ఎలాంటి పరిస్థితులతో వచ్చి ఇది చూస్తున్నారు, ఈ ఆదివారం ఆరాధనకి వచ్చారో, కూడుకొని వచ్చిన వారైనా మరి ఇక్కడ యూట్యూబ్లో చూస్తున్న వారైనా మరి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితితో వచ్చారో నాకైతే తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే నేను నీకు తోడై ఉంటే అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగిన వాడిని అని సెలవిస్తున్నాడు అనమాట. మరి దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే మరి అపోస్తలులు ఎలాంటి గొప్ప కార్యాలు చేశారంటే మరి ఎంతో గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశారని దేవుని వాక్యంలో ఉండిద్ది. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 3వ వచనంలో ఉండిద్ది. ఏముందంటే కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపి ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మరి వారి చేతంట దేవుడు అద్భుతములను సూచక క్రియలను చేయించాడంట. మరి వాళ్ళ చేత చేయించాడు కాబట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే నీవు ప్రార్థించగా అద్భుతాలు సూచక్రియలు జరుగుతాయి. అదొకటే కాదు, నీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి, నేను చేయగలిగిన వాడిని. అయితే నేను నీకు తోడై ఉంటే ఇవి జరుగుతాయి, భయపడాల్సిన అవసరం లేదు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అలాగే మనకు కూడా దేవుడు కార్యం చేస్తాడు. మనకు కూడా నా కుమారుడా నా కుమార్తె భయపడవాక నేను నీ పక్షాన ఉన్నా, ఇదే నీకు సూచక క్రియ, ఇదిగో చూస్తున్నావు కదా ఏం జరుగుతుందో, ఇదే నేను నీకు సూచనగా ఇస్తున్నా, భయపడవాక, ఇదిగో నీ జీవితంలో ఇలాంటి అద్భుతం నేను చేస్తాను, చేయబోతున్నాను, చేశాను, ఎందుకు భయపడుతున్నావు అని మరి దేవుడు సెలవిస్తాడు అనమాట. అయితే దేవుడు ఈరోజు ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన మీతో ఏం సెలవిస్తున్నాడంటే దేవుడు నేను నీ జీవితంలో అద్భుతాలని సూచక్రియలను చేస్తా, నువ్వు ప్రార్థించగా ఇతరుల జీవితాల్లో కూడా అద్భుతాలని సూచక్రియలను చేస్తా, భయపడవాక అని మరి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అయితే దేవుడు చెప్పాడు ఈరోజు ఆదివారం ద్వారా ఇంకా ఎల్లప్పుడూ ఈ వాగ్దానం అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి మాట చెప్తున్నాడు, ఎల్లప్పుడూ నా జీవితానికి ఇది ఇస్తున్నాడు దేవుడు అని అనుకుంటారు, అనుకొని ప్రార్థన చేయకుండా ఉంటారు. అలా ఉండవాకండి. దేవుడు సెలవిస్తున్నాడు
నేను నీకు వాగ్దానం ఇస్తున్నా, నేను నీతో వాగ్దానం చెప్తున్నాను. ఈ వాగ్దానాన్ని చేత పట్టుకో, ప్రార్థనలో కూర్చో. నేను నీ జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను చేసేవాడిని, మహత్కార్యాలు చేసేవాడిని అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. ఎందుకంటే అప్పుడు దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉండకపోతే ఏం జరగదు. మీరు దేవుడు చేసాడులే అని చెప్పి, దేవుడు వాగ్దానం ఇచ్చాడుగా అని చెప్పి ఎట్టబడితే అక్కడ తిరుగుతూ ఉన్నారనుకో, దేవుడు తోడుండడు. దేవుడు తోడుండకపోతే ఏం జరగవు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యమైన, అద్భుత కార్యమైన ఏది జరగవన్నమాట. పైగా ఇవి జరగకపోతే సర్లే అనుకోవచ్చు. ఎందుకంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, రేపటి రోజున తానే జీవిస్తూ ఉంటే దేవుడిని విడిచిపెట్టి నరకాగ్ని గుండానికి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, నేను నీకు తోడై ఉంటాను, భయపడవాక. అయితే నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉండు, అప్పుడు నేను తప్పకుండా నీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాను. భయపడవాక, నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడై ఉంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అని సెలవిస్తున్నాడు అనమాట. కాబట్టి మరి అందరూ ప్రార్థనలో బలంగా ఉండండి, దేవుని వాక్యంలో బలంగా ఉండండి. 10 నిమిషాలు చేస్తే ఎక్కువ చేసినట్టుండి చాలామందికి. అట్టుండవాకండి. అర్ధ గంట సేపు చేస్తే కొంతమందికి ఎక్కువగా ఉండుద్ది, కొంతమందికి గంట సేపు చేస్తే ఎక్కువగా ఉండుద్ది. మినిమం దశ భాగమైన ఇవ్వండి, 2 గంటల 40 నిమిషాలు. అసలు ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆత్మలో ఎప్పుడప్పుడు స్తుతించాలన్నమాట దేవుణ్ణి. అలా జీవిస్తే ఎంతో మంచిది అన్నమాట. కాబట్టి చిన్నగా అలా ఎదిగి ప్రతి ఒక్కరు ఆత్మలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారు కావండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మీకు రాకపోకలు ఎంతో తోడుంటాడు. అలాగే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో అభివృద్ధిని ఇస్తాడు. ఆయన మీకు తోడుండి, మీలో ఉండి మీకు కృప చూపిస్తాడు. ఆయన మీలో ఉండి ఆయన రాజ్య వారసునిగా చేసుకుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు మీ జీవితంలో జరిగించి, మీరు ప్రార్థించగా ఇతరుల జీవితాల్లో కూడా జరిగించి కృప చూపిస్తాడు. మీ గిన్నె నిండి పొరిలేటట్టు చేస్తాడు. మీరు ఆశీర్వదింపబడ్డమే కాదు, మీ ఆశీర్వాదం పొరిలే మీ పక్కన ఉన్న వాళ్ళకి పడేటట్లుగా మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. భయపడవాకండి. అయితే ప్రార్థన చేయండి, దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నాడు. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. మరి దేవుడి మాటలు దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున దేవా, ఇదిగో దేవా, ఈ నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నందుకు వేలాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. యేసయ్యా, నీ బిడ్డలందరూ నీ మాటల ప్రకారంగా నడుచుటకు సహాయం చేయమని వేడుకుంటూ, నీ మాటలు విని ధైర్యం తెచ్చుకొని నీ బిడ్డలందరూ ఎక్కువగా ప్రార్థనలో ఉండి ఎల్లప్పుడూ నీకు స్తుతిస్తూ ఉంటూ, దేవా యేసయ్యా నాయన, నీ రాజ్య వారసులయ్యే కృపని భాగ్యాన్ని ఇచ్చి, దేవా ఇక్కడ నువ్వు చెప్పినట్లుగా వారి గిన్నె నిండి పొర్లి ఇతరులకు వారు ఆశీర్వాదకరంగా మారేటట్లు, వారి జీవితాల్లో సూచక్రియల అద్భుత కార్యాలు జరిగేటట్లు, వారు ప్రార్థించగా ఇతరుల జీవితాల్లో కూడా జరిగేటట్లు వారు కృపను పొందే కృపని ఇవ్వమని వేడుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకమందున్న నా తండ్రి, ఆమేన్. మరి ఇది ఆదివారం ఆరాధన. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఏం జరిగిందంటే, ఈరోజు కూడా లైవ్ పెట్టాలనుకోవడం జరిగింది, కానీ లైవ్ కూడా షెడ్యూల్ చేయడం జరిగింది, కానీ కొన్ని అనివార్య పరిస్థితులను బట్టి పెట్టలేకపోవడం జరిగింది. అయినా కూడా పెట్టలేకపోయినా కూడా మరి వీడియో తీసాం. మరి దేవుని చిత్తం అయితే ఇక నుండి 11:25 పెడతాం. ఒకవేళ కుదరకపోతే ఖచ్చితంగా 3 గంటలకు వీడియో మాత్రం వచ్చేసింది. ఆదివారం 3 గంటలకి తప్పకుండా వీడియో వచ్చింది. అందరూ చూడండి, దేవుని నామాన్ని మహిమపరచండి. మరి ఒక ఆదివారం ఆరాధనతో, అలాగే మరి ఇంకెవరైనా రావాలనుకుంటున్నారా? ఆదివారం వరకే మరి ఆరాధన పెట్టడం జరుగుతుంది. మరి శుక్రవారం జరుగుతూ ఉంది. శుక్రవారం కూడా రండి, దేవుడి నామాన్ని కనపరుద్దాం. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మరి 3 గంటల వరకు జరిగిద్ది అనమాట. దానికి కూడా రండి. అయితే మరి ఆదివారం వరకే పెట్టడం జరిగింది. దేవుని చిత్తం అయితే అవి కూడా పెట్టడం జరిగిద్ది అనమాట. మీరెవరైనా ఈ ఆదివారం ఆరాధనకి రావాలనుకుంటున్నారా? రండి. మరి పెద్దగొల్లపాలెం, అలాగే కర్లపాలెం మండలంలోని, మరి బాపట్ల జిల్లాలోని, మరి పెద్దగొల్లపాలెం ఆంధ్రప్రదేశ్లోని, మరి బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలోని పెద్దగొల్లపాలెంలో మరి ఈ మందిరం ఉందన్నమాట. రండి, దేవుని నామాన్ని కనపరుద్దాం, ఆరాధిద్దాం. మరి దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడై ఉండాలి. మరి ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.